ఇప్పుడు చాలా వరకి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలని చాలా వరకు అనుకుంటారు. కానీ వాళ్ళకి ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండదు. అంటే లైక్ ఏ టైం నుంచి ఏ టైం వరకి మనం చదవాలి, లైక్ ఏమేం బుక్స్ చదవాలి, లేకపోతే మనకున్నటువంటి టైంని మనం ఎఫెక్టివ్‌గా ఎలా యుటిలైజ్ చేసుకోవాలని చాలా వరకి అది అనలైజ్ చేసుకోలేకపోతుంటారు. సో, అలాంటి వాళ్ళ కోసం మీరెలాంటి స్టడీ ప్లాన్‌ని ఇస్తారు? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయగానే వెంటనే ఇంటర్నెట్లోకి వెళ్ళి గూగుల్‌లో సెర్చ్ కొడతారు. హౌ టు ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్ అని. అందులో గూగుల్‌లో చాలా టెక్స్ట్ వస్తుంది. చాలా చాలా వెబ్ పేజెస్ వస్తాయి. దాంతోపాటు యూట్యూబ్ లింక్స్ కూడా వస్తాయి. ఈ యూట్యూబ్ లింక్స్‌లో ఆల్రెడీ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే సర్వీస్ కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు పెద్ద లిస్ట్ ఆఫ్ బుక్స్ ఇస్తారు. సో ఒక ర్యాంకర్ 1 ఇచ్చిన లిస్ట్ ఆఫ్ బుక్స్ తీసుకుంటారు, ర్యాంకర్ 2 ఇచ్చిన లిస్ట్ ఆఫ్ బుక్స్, ర్యాంకర్ 3 ఇచ్చిన లిస్ట్ ఆఫ్ బుక్స్, అన్ని లిస్ట్ ఆఫ్ బుక్స్ తీసుకొని కన్సాలిడేట్ చేసుకొని మీ లిస్ట్ ఆఫ్ బుక్స్ ఒకటి తయారు చేస్తారు. ఇంత లిస్ట్ ఆఫ్ బుక్స్ తయారు చేసి ఆ బుక్స్ అన్ని కొనుక్కొని ఒక మినీ లైబ్రరీ లాగా తయారు చేసుకుంటారు. ఇదంతా తప్పండి. మీ ప్రిపరేషన్ స్టార్టింగ్లోనే మీరు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు. పుస్తకాలన్నవి మీరు చదివే కొద్దీ ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉంది. పాలిటీ అనగానే చాలామంది చెప్తుంటారు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్స్ చదివి, ఆ తర్వాత లక్ష్మీకాంత్ బుక్ చదివి, తర్వాత బేర్ యాక్ట్ సంబంధించి, అంటే కాన్స్టిట్యూషన్కి సంబంధించి బేర్ యాక్ట్ అంటాము. అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాని ఇంటర్ప్రిటేషన్ కాదు, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది కూడా చదవాలి అని, దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఏమైతే అన్నీ కూడా చదవాలి, ఇన్ని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అవసరం లేదండి. వీటన్నిటిలో నుంచి ఒక్క పుస్తకం తీసుకోండి, సింగిల్ బుక్. ఒక కాన్సెప్ట్ మీద 10 పుస్తకాలు చదివే కన్నా ఒక పుస్తకం 10 సార్లు చదివితే ఆ కాన్సెప్ట్స్ మీకు బాగా అర్థమవుతాయి. అలానే ఆ కాన్సెప్ట్స్ అర్థమైన తర్వాత మీరు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని అదే పనిగా రకరకాల పుస్తకాలు చదవటం అన్నది ఈ ప్రిపరేషన్, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఖచ్చితంగా మంచిది కాదు.